రెడీ గాయ్స్, స్నానం చేశాను. సో బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అంటే చిన్న బ్యాంక్ పని ఉంది, వెళ్ళరా అంటే అమ్మ చెప్పారు. చిన్న బ్యాంక్ పని ఉంది, వెళ్ళరారా అని అమ్మ చెప్తే ఇంకా బయలుదేరిపోయా. బైక్ లేదు, డాడీ తీసుకెళ్లారంట. సో నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్ అలానే ఉంటుంది బ్యాంక్. సో వెళ్ళేసిన తర్వాత పని చూడాలి, బ్యాంక్ పని. జస్ట్ ఇప్పుడే స్కామ్ అయిపోయింది. మా ఇంటి నుంచి బ్యాంక్ వచ్చేసి 500 మీటర్స్ ఉంటుంది. ప్రతిసారి లైక్ ఆటోలోనే ఎక్కువ వస్తా, ప్రతిసారి 10 రూపీసే తీసుకునేవాడు. కానీ డిమాండ్ చేస్తున్నాడు 20 రూపీస్ ఇవ్వాల్సిందే అని. సో ఏం చేయలేము, ఇంకా ఇచ్చేయాల్సి వచ్చింది. నేను అప్పటికి బాబాయ్ కాల్ కూడా చేశాను. ఇలా అడుగుతున్నాడు ఏంటి అంటే, అలా ఎలా తీసుకుంటాడు, 500 మీటర్స్కే 10 రూపీస్ కదా, సో వాడెలా తీసుకుంటాడని. అయినా నాకు చెప్పుకోవాలి, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు 1/2 కిలోమీటర్. కానీ ఆటో ఎక్కెళ్ళాలని ఎక్కా, స్కామ్ అయిపోయింది. ఫస్ట్ టైం ఆటో డ్రైవర్స్ కూడా స్కామ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది నాకు కూడా. ఏం చేయలేము, వచ్చిన బ్యాంక్ పని అయితే అయిపోయింది. ఇంకా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి దగ్గరేలేండి, 400 మీటర్స్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి వర్క్స్ ఉన్నాయి, చాలా వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ రాసుకోవాలి. సో పదండి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చేసా గైస్, నడుచుకుంటూనే వచ్చేసా. ఆటో డ్రైవర్ స్కామ్ చేశాడు కాబట్టి. యాక్చువల్గా ఆటో ప్రైజెస్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్కి 25 రూపీస్ తీసుకోవాలి. అలా చూసుకున్నా కూడా నేను వెళ్ళింది కూడా అరౌండ్ రఫ్లీ 600 మీటర్స్ వేసుకోండి. వాడు 8 రూపీస్ తీసుకోవాలి. 20 తీసుకున్నాడు. ఏం చేయలేం, స్కామ్ అయిపోయింది. సో టైం ఎగ్జాక్ట్లీ 1:15 అయింది. ఇప్పుడు లంచ్ తిని స్టార్ట్ చేయాలా, లేకపోతే వర్క్ స్టార్ట్ చేసి లంచ్ తినాలా, అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. ఒక పని చేద్దాం, వర్క్ చేసుకొని అన్నం తినేద్దాం. సరే. కాలేజ్ నుంచి వసీం అక్రమ్ ఈజ్ బ్యాక్. ఇవాళ వాడు కాలేజ్కి వెళ్ళాడు, నేను వెళ్ళలేదు, చెప్పా కదా. వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ నార్మలే అంట. ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నామో డైరెక్ట్ చూపిస్తాం. పని మీద వెళ్తున్నాం. ఎక్కడికి అంటే అదండి కదా. సో ధరణి జిరాక్స్ షాప్కి వచ్చేసాం. ఎందుకు వచ్చాంరా? సో UHV2 సబ్జెక్ట్ ఉంది, ఆ జిరాక్స్ కోసం వచ్చాం. అది అయిపోతే జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా డైరెక్ట్ జిరాక్స్ తీసుకొని డైరెక్ట్ కలుస్తాం. నేను కూర్చొని ఉన్నాను, వాడేమో ప్రింట్అవుట్స్ తీసుకుంటున్నాడు. ఒకసారి చూపిస్తాను. ఫుల్ ఫోకస్ మీద ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వకూడదు ప్రింట్అవుట్స్లో, లేకపోతే సార్ కొట్టేస్తారు అన్నట్టుగా వాడు ఫుల్ ఫోకస్తో చేస్తున్నాడు. పని చేస్తున్న ఆయన అయితే వీడు చూడండి ఎంత ఫోకస్గా చూస్తున్నాడు, ఏదో పెద్ద వీడు చేసినట్టు. గైస్ UHV2 జిరాక్స్ వచ్చేసాయి. అరే అంత ప్రెసిజన్తో ఎలా రా అసలు? ప్రింటింగ్ వాడు తీస్తున్నాడా, నువ్వు తీస్తున్నావా? అది అంత శ్రద్ధతో ఒక్కొక్క పేపర్ని చూస్తుంటే.
సో ఇంకా బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ లేట్ అయితే బాగోదు. ఇదిగోరా, నావి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. మ్యాక్స్ నోట్ ఇవాళ కాదు, రేపిస్తా. ఇవాళ సరే, వీడికి మ్యాక్స్. సరే రేపి. నేను అదే ఆలోచిస్తున్నా. రే నాన్న, ఓన్లీ ఇది ఒక్కటే ఇచ్చావు, మొత్తం నావే అవి. ఏంట్రా అంత ప్రిసిజన్తో తీసావు కదా. ఓకే బాయ్ రా, జాగ్రత్తగా వెళ్ళు. గైస్ ఇప్పుడే వాడు వెళ్ళిపోయాడు, నేను కూడా ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి వెళ్ళి ఇవి పెట్టేసి ఏమైనా తినేద్దాం. టు హోమ్ అండి, జిరాక్స్ వచ్చేసాయి. వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మ్యాగీ కానీ ఏదైనా చేసేసి తిందాం. సో ఇవాళ మ్యాగీ రెసిపీ చూపిస్తాను, నా రెసిపీ. సో లెట్స్ గో. ఇలా ఒక ప్యాన్ తీసుకోవాలి, అలా అందులో వాటర్ వేయాలి, ఇలా కింద నుంచి ఫైర్ పెట్టాలి. పెనం పెట్టేసాం, వాటర్ వేసాం, ఫైర్ ఆన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మ్యాగీ తీసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మ్యాగీ వేయాలి. ఇదిగోండి గైస్ మ్యాగీ ప్యాకెట్, ఇందులో నుంచి ఒకటి తీసుకుందాం. గైస్, I have been added this Maggi, kacha Maggi to this constant boiling water. A semi heat, we have to apply this oil throughout the pan. After, we have to add this boiled Maggi to the preheated pan. I don't know what this exactly called, but I prefer to call this as pan fry Maggi. Now we are adding this packet masala. Now we have to stir all this boiled Maggi and equalize all masala to the boiled Maggi. That's all, man. Maggi is ready and I am going to taste it. So the first bite. Wow, proud of myself. చాలా బాగుంది. సో ఇది తినేసి ఇంకా చదువుకోవడం స్టార్ట్. ఇవాళకి ఇంతే గైస్. రేపు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటా. తప్పకుండా కొత్తగా వచ్చి ఛానల్ని చూసేవాళ్ళు, వీడియోస్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి మ్యాగీ ఎలా చేశానో. సో ఇవాళకి ఇంతే. సీ యూ నెక్స్ట్ డే. బాయ్ గాయస్.